బెంగళూరుకు చేరుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. అనంతరం కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రితో ఆయన భేటీ కానున్నారు. దేవదుర్గ్లోని బంగారు గనిని సందర్శించనున్నారు భట్టి, సింగరేణి అధికారులు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. రాష్ట్రంలో సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. సర్ పూర్తయి తుది ఓటర్ల జాబితాను ప్రచురించేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ ప్రక్రియను నిలిపివేయాలని కోరింది. జనవరి 1, 2026ని అర్హత తేదీగా తీసుకుని వార్డుల ఓటర్ల జాబితాను తయారు చేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఎన్నికల కమిషన్ ఏదైనా వార్డు ఓటర్ల జాబితాను ప్రచురిస్తే దాన్ని తాత్కాలికంగా భావించేలా ఉత్తర్వులు ఇవ్వాలని వైసీపీ తరపున అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటి విడుదలపై హరీష్ రావు అభ్యంతరం తెలపడం మీద మంత్రి ఉత్తమ్ స్పందించారు. సాగర్ నుంచి ఏపీ, తెలంగాణ తమ సాగునీటి అవసరాల కోసం 2000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నాయని తెలిపారు. రెండు రాష్ట్రాలు ముందుగానే మాట్లాడుకుని వాటర్ రిలీజ్ చేస్తుంటే హరీష్ రావుకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. లేని నీళ్ల పంచాయతీ పెట్టడం హరీష్ కు అలవాటుగా మారిందని ఉత్తమ్ మండిపడ్డారు. కేఆర్ఎంబీ అనుమతి ఉందా లేదా అనేది హరీష్ రావుకు తెలుసా అని నిలదీశారు. రెండు రాష్ట్రాల ఒప్పందంలో భాగంగానే నీటి విడుదల జరిగిందని పేర్కొన్నారు. తాగునీటి అవసరాల కోసమే నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి వివరణ ఇచ్చారు. తెలంగాణలోని ప్రతి మీ సేవా కేంద్రాన్ని డిజిటల్ మార్కెటింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. స్థానిక వ్యాపారులకు డిజిటల్ ప్రచార అవకాశాలను చేరువ చేయటమే లక్ష్యంగా మీ సేవ మెటా సంయుక్త కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో నిర్వహించిన మీ సేవ డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ 2వ దశ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీధర్బాబు కొత్త సాంకేతికతను స్వీకరించడంలో తెలంగాణ ఎప్పుడూ ముందుంటుందన్నారు. సమర్థవంతమైన పౌర సేవల్ని అందించడంలో రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు సాధించిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా మీ సేవా కేంద్రాలు ఉన్నాయని, వీటి ద్వారా స్వీట్ షాపుల నుంచి టెక్స్టైల్ స్టోర్స్, నైపుణ్య వృత్తిదారులు, ఇతర చిన్న వ్యాపారులకు డిజిటల్ మార్కెటింగ్ అవకాశాన్ని చేరువ చేయవచ్చన్నారు. డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమ్మిట్పై చర్చించింది తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ. ప్రజాభవన్లో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు గ్లోబల్ సమ్మిట్ మీద చర్చించారు. పెట్టుబడులు ఆకర్షించేలా ఇన్వెస్టర్ తెలంగాణకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజాభవన్లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. వార్ రూమ్ పర్యవేక్షణ బాధ్యతల్ని పటిష్టం చేయాలని సీఎస్ను ఆదేశించారు. గత గ్లోబల్ సమ్మిట్లో కుదిరిన ఎంఓయూల పురోగతిపై సమగ్ర విశ్లేషణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని భట్టి తెలిపారు. డీలిమిటేషన్ను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ డిజైన్లపై చర్చించామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో అసెంబ్లీ డిజైన్లపై స్పీకర్ అయ్యన్న పాత్రుడి సమక్షంలో చర్చ జరిగింది. దీనికి మంత్రులు నాదెండ్ల, నారాయణ, నార్మర్ పోస్టర్ ప్రతినిధులు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం సమయంలో ఉభయ సభల సభ్యులు కూర్చునేలా సెంట్రల్ హాల్ ఏర్పాటు చేస్తామన్నారు నాదెండ్ల. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి వాటర్ వార్ మొదలైంది. కృష్ణానది జలాల విషయంలో ఏపీ, తెలంగాణ పోటీపడి నీటిని విడుదల చేస్తున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇందుకు వేదికైంది. ఏపీ అధికారులు నీటి అవసరాల కోసం ఈ రోజు కుడి కాలువకు నీటిని విడుదల చేశారు. అయితే తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు సమాచారం లేకుండానే వాటర్ రిలీజ్ చేయడం వివాదాస్పదంగా మారింది. కుడి కాలువకు 2,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఏపీ అధికారులు. మొత్తం 8 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. వాళ్ల తీరుపై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీ అనుమతులు లేకుండా నీరు విడుదల చేయటమేంటని అభ్యంతరం తెలిపారు. ఏపీ అధికారులు కుడి కాలువకు నీటిని విడుదల చేయడంతో తెలంగాణ అధికారులు ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చర్చకు అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సిద్ధమైంది. ఈ నెల 29న ఈ విషయంపై చర్చించనున్నారు. ఎథిక్స్ కమిటీలోని ఎమ్మెల్యేలకు లెటర్ పంపారు అసెంబ్లీ అధికారులు. గత సమావేశాల్లో కౌశిక్ రెడ్డి ఇష్యూని ఎథిక్స్ కమిటీకి పంపుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు ఎథిక్స్ కమిటీల పేరుతో ప్రతిపక్ష ఎమ్మెల్యేల నోరు మూయించాలని ప్రభుత్వం చూస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. సిటీ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లాటరీ ప్రక్రియ కొనసాగనుంది. రోజుకు 4 నియోజకవర్గాల చొప్పున లాటరీ తీయనున్నారు. ఈ మొత్తం ప్రక్రియను యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
సిఫారసులో మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేదని వీపీ గౌతమ్ తెలిపారు. ఇళ్లు ఇప్పిస్తామని దళారుల మాటలు నమ్మొద్దన్నారు. అర్హులైన దరఖాస్తుదారులకే లాటరీ ద్వారా ఇళ్లు కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. లాటరీలో పేరు రాకపోయినా అర్హులు ఆందోళన చెందొద్దన్నారు. తదుపరి విడత టవర్స్ లో మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రైసు మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు అధికారులు. నందిన్నెలో కమిటీ స్వామి రైస్ మిల్లు యజమాని వీరన్నపై కేసు నమోదు చేశారు. సీఎంఆర్కు సంబంధించిన 3,16,000 వడ్ల బస్తాలు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలొచ్చాయి. పక్కదారి పట్టిన ధాన్యం విలువ సుమారు 41 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సివిల్ సప్లై డీఎం విమల ఫిర్యాదుతో కేటీ దొడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. మిల్లు యజమాని వీరన్నను అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ ధాన్యానికి సంబంధించిన బకాయిల వసూళ్లపై జిల్లా సివిల్ సప్లైస్ శాఖ అధికారులు ఫోకస్ పెట్టారు. జిల్లాలో 98 కోట్ల మేర బకాయిలు ఉన్నట్టు గుర్తించారు. గడువులోగా చెల్లించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్పర్సన్ ను అరెస్ట్ చేశారు. గడువులోగా చెల్లించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మార్కెట్ చైర్పర్సన్ కు సంబంధించిన మహాదేవ ఇండస్ట్రీలో విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం దంచికొట్టింది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లోనూ వర్షం మోస్తరుగా పడుతోంది. దీంతో కడిం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. వరద పోటు ఎక్కువగా ఉండడంతో ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు వద్ద ఇన్ఫ్లో 3,200 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 4,178 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 ఫీట్లు కాగా నీటి సామర్థ్యం 3.495 టీఎంసీలకు చేరుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కొమరం భీం జిల్లాలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చింతల మానేపల్లి మండలంలోని దిందా, కేతిని మధ్య ఉన్న వాగులో లెవెల్ వంతెన పైనుంచి వరద పారుతోంది. దీంతో బైక్ మీద వంతెన దాటేందుకు 2 వ్యక్తులు ప్రయత్నించారు. కానీ వరద ప్రవాహానికి అందులో చిక్కుకుపోయారు. వారిని స్థానికులు కాపాడారు. కేతిని వైపు నుంచి దిందా వైపునకు బైక్ మీద వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా తాండూరులో అక్రమ ఇసుక రవాణాపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక తరలింపును అడ్డుకున్నారు. యాలాల్ మండలం అగ్గనూరు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను వీర్శెట్టిపల్లి, గోనూరు గ్రామస్తులు అడ్డగించారు. దీంతో కాసేపు వాగ్వాదం జరిగింది. ట్రాక్టర్లో నింపిన ఇసుకను ఖాళీ చేయించి అక్కడి నుంచి వెనక్కి పంపారు గ్రామస్తులు. గోనూరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని ఆరోపిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట ఎస్ఐ శ్రీనివాసరావు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఓ యువతి ప్రేమ వ్యవహారంలో అవంచకు చెందిన మహేందర్ అనే యువకుడిపై ఫిర్యాదు చేశారు కొంతమంది. విచారణ పేరుతో మహేందర్ను పోలీస్ స్టేషన్కు పిలిచి ఎస్ఐ శ్రీనివాసరావు చితకబాదారని బాధితుడు ఆరోపించారు. ఎస్ఐ శ్రీనివాసరావు తీరుపై డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్కు ఫిర్యాదు చేశామంటున్నారు. అయితే శ్రీనివాసరావు తీరు మొదటి నుంచి కాంట్రవర్సీగానే ఉందని అంటున్నారు. ఎస్ఐపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడరేవులో వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. కోల్కతా తీరంలో మత్స్యకారుల్ని రక్షించి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు కోస్ట్ గార్డు సిబ్బంది. దీంతో జాలర్ల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. అల్లవరం మండలం ఓడరేవుల నుంచి నెల 3న సముద్రంలో వేటకు వెళ్లారు మత్స్యకారులు. ప్రతికూల వాతావరణంతో కమ్యూనికేషన్ తెగిపోయింది. వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియలేదు. జాలర్ల కోసం ఇండియన్ నేవీతో కలిసి రెస్క్యూ బృందాలు సముద్రంలో జల్లెడ పట్టాయి. అయినా ఆచూకీ లభించలేదు. రోజులు గడిచే కొద్దీ వారి కుటుంబాల్లో ఆందోళన పెరుగుతూ వచ్చింది. నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో స్క్రాప్ గౌడన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భారీ ఎత్తున పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. ఈ ప్రమాదంలో గోడౌన్లోని సామాగ్రి, స్క్రాప్ పరికరాలు మంటల్లో దగ్ధమయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గురుకుల విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. స్టూడెంట్స్ తల్లిదండ్రులు, ఆదివాసీ సంఘాలు ఐటీడీఏ ముట్టడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
మారికవలస నుంచి విద్యార్థుల్ని బస్సుల్లో ఇళ్లకు తరలించడంపై తల్లిదండ్రులు ఆదివాసీ గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. విశాఖ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మారుస్తూ విద్యార్థులను ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేయడాన్ని తప్పుపడుతున్నారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురంలో పట్టపగలే చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కాళేపల్లిలో నడిచి వెళుతున్న కావమ్మ అనే మహిళను టార్గెట్ చేసిన దుండగులు ఆమె మెడలో ఉన్న 48 గ్రాముల బంగారు చైన్ను లాక్కొని పరారయ్యారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చైన్ స్నాచర్ల కదలికల్ని గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీల్ని పరిశీలిస్తున్నారు. ఫుటేజీల ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. శ్రీశైలం బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు జరిగింది. అక్క మహాదేవి అలంకార మండపంలో పగడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించారు. దేవస్థానానికి 5,88,989,846 రూపాయల నగదును భక్తులు కానుకగా సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ మొత్తం రాబడి గత 35 రోజుల్లో వచ్చిందన్నారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 87 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, 4 కేజీల 250 గ్రాముల వెండిని భక్తులు సమర్పించినట్లు తెలిపారు. వీటితో పాటు భారీగా వివిధ దేశాల విదేశీ కరెన్సీ లభించాయన్నారు. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఈ హుండీ లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, ఈవో, ట్రస్ట్ బోర్డు సభ్యులు, దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, శివ సేవకులు పాల్గొన్నారు. రాజమండ్రిలో భారీ ఈదురుగాలులతో వర్షం దంచి కొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరు వానకు జనజీవనం స్తంభించింది. పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. రోడ్డుకు అడ్డంగా చెట్లు కూలిపోవడంతో కొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వర్షం దాటికట్టు నగరంలోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. నేపాల్, టిబెట్లో సంభవించిన మెరుపు వరదల కారణంగా కైలాస మానస సరోవర్ యాత్రకు బ్రేక్ పడింది. నేటి నుంచి నేపాల్ మీదుగా బ్యాచ్ల వారీగా మానస సరోవర్ యాత్రకు షెడ్యూల్ అయింది. కాఠ్మండు, రసువగది, కీరుంగ్ల మీదుగా యాత్రకు భక్తులు బుక్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సరోవర్ యాత్ర చేపట్టాలనుకున్న భక్తులు పదుల సంఖ్యలో ఉన్నారు. అయితే రసువగడి వద్ద వరదలు బీభత్సం సృష్టించడంతో యాత్ర మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో కాఠ్మండు నుంచి సరోవర్ యాత్రను నిలిపివేసినట్టు అధికారులు ప్రకటించారు. పర్యాటకులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని నేపాల్, టిబెట్ బోర్డర్ అధికారులు సూచించారు. మరో నెల రోజుల పాటు మానస సరోవరం మార్గం మూసేసి ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 23న బుక్ చేసుకున్న భక్తులకు త్వరలో సమాచారం ఇస్తామని స్పష్టం చేశారు.